స్వాగతం. ఇది 7వ వారం 2వ ఉపన్యాసం అవుతుంది. కాబట్టి ఇక్కడ సంగ్రహంగా ఉన్న చిత్రం గత మాడ్యూల్లో మనం ఏమి చేశాం. కాబట్టి ప్రామాణిక దృష్టాంతం ఏమిటంటే వేవ్ ఎక్స్‌ట్రీమ్ ఎడమ నుండి వస్తుంది మరియు x వద్ద సరిహద్దును 0కి సమానం చేస్తుంది. కాబట్టి మీడియా యొక్క మార్పు ఉంది. వేవ్ లో ఒక భాగం రెండవ మాధ్యమంలోకి ప్రసారం అవుతుంది మరియు మరొక మార్గం మొదటి మాధ్యమంలోకి తిరిగి ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఈ స్కీమాటిక్ డయాగ్రామ్లో చూపిన విధంగా సందర్భాల కోసం మేము సంఘటన వేవ్ ను గుర్తించగలము. కాబట్టి ఒక సంఘటన వేవ్ ఉంది. నేను y అని పిలుస్తాను, మళ్ళీ స్థానభ్రంశం మరియు వేవ్ గా ఉన్న కణాల స్థానభ్రంశం స్థలం మరియు సమయం రెండింటి యొక్క పని. కాబట్టి y x మరియు t యొక్క ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ప్రసార వేవ్ ను t గా నియమించాము. ఆపై ఒక ప్రతిబింబించే వేవ్ ఉంది. దీనిని మేము yr అని పిలుస్తాము. ముఖ్యంగా ఈ రెండు మీడియా ఒకటి 0 కంటే తక్కువ మరియు x కంటే ఎక్కువ అవి ఇంపీడెన్సెస్ యొక్క వేర్వేరు విలువలను కలిగి ఉంటాయి. కాబట్టి మనం y ను వ్రాయవచ్చు. x యొక్క ఫంక్షన్ మరియు t దాని అన్ని ఇక్కడ వ్రాయబడినది. మేము గత మాడ్యూల్లో ఈ గుండా వెళ్ళాం. కాబట్టి నేను ప్రతిదీ పునరావృతం చేయను మరోసారి. కాబట్టి సమస్య కోసం ప్రాథమిక సెట్టింగ్ ను కలిగి ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన ఫిజిక్స్ వాస్తవానికి సరిహద్దులో వస్తుంది. ఏమి జరుగుతుంది? కాబట్టి సరిహద్దు వద్ద స్థానభ్రంశం యొక్క సరిపోలిక ఉండాలి అని మేము చెప్పాం. మరో మాటలో చెప్పాలంటే ఎడమ వైపున మరియు కుడివైపు మరియు x వద్ద సరిహద్దు యొక్క కుడి వైపున 0కి సమానంగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే స్థానభ్రంశం మళ్ళీ నిరంతరంగా ఉండాలి. ఇది ఎందుకు ఉండాలో మీరు చూడవచ్చు. కాబట్టి పూర్తిగా శారీరక పరిశీలనల నుండి మీరు ఒక వైపు చాలా పెద్ద స్థానభ్రంశం కలిగి ఉండవచ్చని ఊహించవచ్చు మరియు మరొక వైపు కొంచెం మీరు చాలా స్మాల్ డిస్ప్లేస్మెంట్ కలిగి ఉండవచ్చు. అది అసంభవమైన అలాంటి విషయం జరగదు. పూర్తిగా శారీరక పరిశీలనల నుండి మీకు ఎక్స్టర్నల్ శక్తులు లేకపోతే అటువంటి పనులు చేయడానికి దానిపై చర్య తీసుకుంటుంది. కాబట్టి సమస్యలో మాకు అలాంటి అవకాశాలు లేవు. కాబట్టి స్థానభ్రంశం సరిహద్దులో నిరంతరం ఉండాలి. రెండవ పరిస్థితి ఏమిటంటే ట్రాన్స్వర్స్ ఫోర్స్ వర్టికల్ దిశగా పనిచేసే శక్తి బదిలీల శక్తి నిరంతరం ఉండాలి. ఎందుకంటే అమలులో నిలిపివేత ఉంటే లో నెట్ ఫోర్స్ ఉంటుంది, కొంత దిశలో ఉంటుంది మరియు ఇది మొత్తం స్ట్రింగ్ ను ఆ దిశలో తీసుకువెళుతుంది. కాబట్టి మళ్ళీ అది ఎక్స్టర్నల్ ఫోర్స్ వర్తించకుండా ఆచరణలో జరగదు మరియు మొదలైనవి. మునుపటి మాడ్యూల్లో రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ మరియు ట్రాన్స్మిషన్ కోఎఫిషియెంట్ Z1 మరియు Z2 యొక్క విధులు అని మేము చూపించగలిగాం. కాబట్టి పిక్టోరియలీ మీరు చూడగలిగినట్లుగా ఇన్కమింగ్ వేవ్ ఇది ఏమిటి? ఇది వచ్చి ఇక్కడ x వద్ద సరిహద్దును 0కి సమానం చేసి ఇక్కడ చూపించడానికి నేను ప్రయత్నించానో తరంగంలో ఒక భాగం ఇప్పటికే సరిహద్దును ప్రతిబింబిస్తుంది. ఇక్కడ Z2 అనంతం అని నేను అనుకుంటున్నాను, అంటే రెండవ మాధ్యమం వేవ్ ప్యాసేజ్ అనంతమైన రెసిస్టెన్స్ ను అందిస్తుంది. దీని అర్థం వేవ్ వాస్తవానికి రెండవ మాధ్యమం ద్వారా చొచ్చుకుపోదు. కాబట్టి ఇది మొదటి మాధ్యమంలోకి తిరిగి ప్రతిబింబించాలి అంటే ఏమిటి ఈ సందర్భంలో జరుగుతుంది? శక్తులు పరంగా ప్రతిబింబం మరియు ప్రసారాన్ని చూద్దాం, ఎందుకంటే ఈ తరంగాలు కూడా శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఒక వేవ్ వచ్చి సరిహద్దును తాకినప్పుడు అది సరిహద్దు వద్ద కొంత శక్తిని జమ చేస్తుంది. కాబట్టి ఆ శక్తిలో కొంత భాగం రెండవ సరిహద్దులోకి ప్రసారం అవుతోంది మరియు ఆ శక్తిలో కొంత భాగం కూడా తిరిగి ప్రతిబింబిస్తుంది. కాబట్టి నేడు మనం అదే రకాల అసాధారణ తరంగాల ప్రతిబింబం మరియు ప్రతిబింబం మీదకు వెళ్దాం సరిహద్దులో. కానీ శక్తుల పరంగా సింగిల్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క శక్తి కోసం మా ప్రాథమిక ఫార్ములా ను గుర్తు చేసుకోగలను. కాబట్టి ఇక్కడ కణం యొక్క ద్రవ్యరాశి ఒమేగా కోణీయ ఫ్రీక్వెన్సీ అనేది ఆంప్లిట్యూడ్. కాబట్టి ఇది శక్తి కోసం సూత్రం.
సింగిల్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ కోసం చెల్లుతుంది. ఇప్పుడు నేను కుళ్ళలగుతున్న స్ట్రింగ్ కేసును చూస్తున్నాను. కాబట్టి ఈ చిన్న సెగ్మెంట్ యొక్క ఆ స్ట్రింగ్ గురించి ఆలోచిస్తే ఈ చిన్న సెగ్మెంట్ చేస్తున్నదంతా కేవలం పైకి మరియు క్రిందికి ఆసిలేట్ చేయడం. అంటే ఇది తప్పనిసరిగా సింగిల్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క పనిని చేస్తుంది. ఇది నేను ఈ ఇంధన సూత్రాన్ని సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క ఈ ఎనర్జీ ఫార్ములాని నేరుగా ఉపయోగించవచ్చని సూచిస్తుంది. ఇది అందరికీ మాత్రమే కాదు. డిస్టర్బెన్స్ వాస్తవానికి స్ట్రింగ్ ద్వారా ప్రచారం చేయబడుతోంది. అది సగానికి సమానం. ఇప్పుడు RH లీనియర్ సాంద్రతతో భర్తీ చేయాలి. కాబట్టి నేను పరిశీలిస్తే యూనిట్ చిన్న సెగ్మెంట్ యొక్క యూనిట్ లెంగ్త్ RHO కేవలం ద్రవ్యరాశి అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ mని RHO స్థానంలో ఉంచాను. ఒమేగా స్క్వేర్ ను ఒక స్క్వేర్ ఫేస్ వెలాసిటీతో గుణించినది. నేను దానిని C గా వ్రాస్తాను. కాబట్టి ఇది స్ట్రిప్ వెంట శక్తి బదిలీ రేటుకు నాకు ఒక సూత్రాన్ని ఇస్తుంది. కాబట్టి నేను కి ఉపయోగించే నా ప్రాథమిక సూత్రంగా ఇది ఉంటుంది. స్ట్రింగ్ వెంట ఎంత శక్తి బదిలీ చేయబడుతుంది. కాబట్టి ఇది స్ట్రింగ్ వెంట ప్రచారం చేసే వేవ్ కి అని గుర్తుంచుకోండి. కాబట్టి నేను తెలుసుకోవాలనుకుంటున్న మొదటి ప్రశ్న ఏమిటంటే యొక్క శక్తి ఎంత అని చెప్పండి. 0కి సమానమైన పాయింట్ x కి సమానం. ఇది మీడియం 1 మరియు మీడియం 2 మధ్య ఇంటర్ఫేస్. కాబట్టి ఈ క్వాంటిటీ శక్తి వచ్చే రేటు ½ ఉంటుంది. RH1 Cకి ఇది మొదటి మాధ్యమంలో ఇన్కమింగ్ వేవ్ యొక్క ఫేస్ వెలాసిటీ A1 స్క్వేర్ ద్వారా గుణించబడింది. ఇది ఆంప్లిట్యూడ్ యొక్క ఇన్కమింగ్ వేవ్ ఒమేగా చతురస్రంతో గుణించబడింది. ఇప్పుడు ఉన్న శక్తి నుండి వచ్చేది x0తో సమానం. 2 భాగాల మధ్య విభజించబడింది. 1 శక్తిలో భాగం ప్రసార తరంగం లో పంపబడుతుంది మరియు ఆ శక్తిలో కొంత భాగం ప్రతిబింబించే వేవ్లో తిరగబడుతుంది. కాబట్టి మొత్తం శక్తిని ఇప్పుడు ఈ 2 భాగాలలో పంపిణీ చేయాలి. కాబట్టి అప్పుడు శక్తి సరిహద్దును వదిలి మరియు మేము ఇంతకు ముందు రాసిన సూత్రాన్ని అనుసరించి ½ ρ1C1 A2 స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ప్లస్ వాస్తవానికి ఈ భాగం ప్రతిబింబించే కాంపోనెంట్. ఇప్పుడు నేను ప్రసార భాగం కోసం శక్తిని రాస్తాను. కాబట్టి అది ½ ρ2 C2 B స్క్వేర్ ఒమేగా చతురస్రం. నేను చేయాలనుకుంటున్న తదుపరి విషయం ఏమిటంటే 2 మరియు B ను 1 పరంగా భర్తీ చేయడం మరియు మనం దీన్ని చేయవచ్చు ఎందుకంటే మనకు ఇప్పటికే A2 మరియు 1 మరియు 1లను కలిపే సంబంధం ఉంది. కాబట్టి ఇక్కడ నుండి 2 Z1 మైనస్ Z2 Z1 ప్లస్ Z2 1గా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు సంబంధాలను ఉపయోగించబోతున్నాను. A2 మరియు B1ను A1కి అనుకూలంగా భర్తీ చేశారు. కాబట్టి దీన్ని సరళీకృతం చేద్దాం. ఇది నాకు సగం ఇవ్వబోతోంది. ఒమేగా స్క్వేర్ 1 స్క్వేర్. ఇది సాధారణంగా నేను తీసుకోగలను. నేను Z1ను Z1 మైనస్ Z2 మొత్తం స్క్వేర్ ప్లస్ Z2 4 Z1 స్క్వేర్గా మిగిలిపోతాను. మొత్తం Z1 ప్లస్ Z మరియు Z2 హోల్ స్క్వేర్ ద్వారా విభజించబడింది. కాబట్టి నేను మళ్ళీ Z1 తీసుకుంటే కాబట్టి నాకు సగం ఒమేగా స్క్వేర్ 1 స్క్వేర్ Z1 ఉండాలి మరియు ఇది నాకు ఇవ్వబోతోంది Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ మైనస్ 2Z1 Z2 ప్లస్ 4 Z1 Z2 మరియు మొత్తం విషయం Z+1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ ద్వారా విభజించబడింది. ఇప్పుడు మీరు లవమును చూస్తే ఇది Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్
ప్లస్ 2z1 z2 ఎందుకంటే ఈ చివరి 2 నిబంధనలు పాక్షికంగా రద్దు అవుతాయి కాబట్టి మరియు అది z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్ రద్దు చేయబోతున్నాయి కాబట్టి ఇది చివరకు నాకు ఈ క్వాంటిటీ మాత్రమే ఇస్తుంది ఆఫ్ ఒమేగా స్క్వేర్ a1 స్క్వేర్ సార్లు z1 కాబట్టి ఇది లో విస్తరించిన శక్తి ప్రసారం మరియు వేవ్ ని ప్రతిబింబిస్తుంది ఇప్పుడు మీరు పోల్చినట్లయితే ఈ తుది సంబంధాన్ని మేము ఇక్కడ పొందే దానితో శక్తి సరిహద్దులో 0కి సమానం xకి చేరుకుంటుంది అవి సరిగ్గా సమానమని మేము చూస్తాం ఇది ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే శక్తి xకి చేరుకున్న రేటు 0 కి సమానం ప్రసారం మరియు ప్రతిబింబించే తరంగాలులోకి శక్తిని పంప్ చేస్తున్న రేటు కాబట్టి స్పష్టంగా శక్తి మిగులు ఎనర్జీ బ్యాలెన్స్ ఉంది ఎందుకంటే డిసిపేషన్ లేదని మేము భావిస్తున్నాం ఇప్పుడు శక్తుల పరంగా ప్రతిదీ వ్రాయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఉదాహరణకు కాబట్టి ప్రతిబింబించే శక్తి అవుతుంది మరియు ఈ క్వాంటిటీ అందరికీ ఇప్పటికే తెలుసు 2 ఇక్కడ నుండి 1 కాబట్టి స్పష్టంగా ఇది z1 మైనస్ z2ను z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ తో విభజించారు కాబట్టి అది తిరిగి ప్రతిబింబించే శక్తి యొక్క ఫ్రాక్షన్ ఇప్పుడు ప్రసారం చేయబడిన శక్తి గురించి ఏమిటి కాబట్టి ఇప్పుడు ప్రసార శక్తి యొక్క ఫ్రాక్షన్ కోసం సరళమైన ఎక్స్ప్రెషన్ను వ్రాద్దాం కాబట్టి స్పష్టంగా ఇప్పుడు నాకు ఉంది ఈ 2 పరిమాణాలు ఇవి యొక్క నిష్పత్తులు సంఘటనకు శక్తిని ప్రతిబింబించి సంఘటన శక్తిని సంభవించడానికి శక్తిని ప్రసారం చేస్తుంది కాబట్టి దీనితో మేము కొన్ని సాధారణ తనిఖీలు చేయవచ్చు కాబట్టి ఉదాహరణకు z1 z2కి సమానం అయితే ఏమి జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ నిష్పత్తి సంఘటన ద్వారా ప్రతిబింబించే శక్తి 0కి వెళుతుంది ఎందుకంటే మీకు z1 మైనస్ z2 అనే పదం ఉంది రెండూ సమానంగా ఉంటే అది 0 అవుతుంది మరియు ప్రసారం చేయడానికి ఏమి జరుగుతుంది శక్తి z1 z2 సమానం కాబట్టి ఆ సందర్భంలో ఈ పదం 1 ఎందుకంటే డినామినేటర్లో 2 ఉంటుంది z1 మొత్తం స్క్వేర్ మరియు అని చెప్పండి ఇది లవములో 4 z1 హోల్ స్క్వేర్ ను రద్దు చేస్తుంది కాబట్టి z1 z2కి సమానం అయితే ప్రతిబింబించే శక్తి 0 అవుతుంది మరియు ప్రసారం చేయబడిన శక్తి లో కొంత ఫ్రాక్షన్ 1 అవుతుంది అది ఆశ్చర్యం కలిగించదు ఎందుకంటే మొత్తం z1 z2కి సమానం తరువాత 2 మీడియా అని సూచిస్తుంది ఎడమవైపున 1 మరియు సరిహద్దుకు కుడివైపున 1 సరిగ్గా అదే ఇంపెడెన్స్ కలిగి ఉంటుంది అంటే వేవ్ విషయానికొస్తే డోసెంట్ మీడియాలో మార్పును చూడండి ఇంపెడెన్సే సరిగ్గా సమానంగా ఉంటే ఇప్పటివరకు మేము ఒక వేవ్ యొక్క శక్తిని లెక్కిస్తున్నాం ఇది ప్రచారం చేస్తుంది కాబట్టి ఇది ఒక ప్రచార వేవ్ కి శక్తి ఇప్పుడు స్టాండింగ్ వేవ్ యొక్క శక్తి అటువంటి దృష్టాంతంలో విస్తృతంగా మాట్లాడటం ఏమిటి మొత్తం శక్తి కేవలం గతి మరియు సంభావ్య శక్తుల మొత్తం కాబట్టి నాకు ఈ స్ట్రింగ్ ఉందని చెప్పండి మరియు నేను చిన్న సెగ్మెంట్ ని చూస్తున్నాను దీని పొడవు dx కాబట్టి అటువంటి సందర్భంలో కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ స్క్వేర్ ద్రవ్యరాశి రెట్లు అవుతుంది కాబట్టి అది ఇక్కడ సగం లీనియర్ ద్రవ్యరాశి dx రెట్లు వెలాసిటీ స్క్వేర్తో గుణించిన సరళ సాంద్రత ఇది పార్టికల్ వెలాసిటీ ఇప్పుడు నేను శక్తిని పెద్ద పొడవు కంటే లెక్కించాలనుకుంటున్నాను ఈ సందర్భంలో నేను ఈ కైనెటిక్ ఎనర్జీ గా వ్రాయగలను కాబట్టి ఇది కైనెటిక్ ఎనర్జీ కోసం నా ఎక్స్ప్రెషన్ కాబట్టి సంభావ్య శక్తి కొన్ని వైకల్య స్థితిలో చెప్పండి
పని మొత్తానికి సమానం. స్ట్రింగ్ ను వైకల్యానికి వైకల్యం చేయడానికి అని పిలుస్తారు. కాబట్టి స్ట్రింగ్లో టెన్షన్ ద్వారా పని జరుగుతుంది. కాబట్టి నాకు స్ట్రింగ్లో ఏకరీతి టెన్షన్ ఉంటే మరి ఆ చిన్న సెగ్మెంట్ dx వైకల్యం అవుతుంది మరి లింక్ ds అవుతుంది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ కింద శక్తి ఎంత శక్తిగా నిల్వ చేయబడుతుంది? కాబట్టి ఇక్కడ సంభావ్య శక్తి కోసం నా ఎక్స్ప్రెషన్ ఉంది. ఇది యూనిఫామ్ టెన్షన్ T ఈ వైకల్యంతో గుణించబడింది. ఇది ds మైనస్ dx. కాబట్టి నీకు గుర్తుకు వస్తే కొన్ని మాడ్యూల్స్ చాలా ముందుగానే బలహీనంగా ఉండవచ్చు. మేము ds కోసం ఒక ఎక్స్ప్రెషన్ను వ్రాసాము. కాబట్టి నేను dx సెగ్మెంట్ పొడవు ds యొక్క ఈ విభాగానికి వరకు షార్ట్ డెరివేషన్ను కూడా ఇచ్చాను. కాబట్టి ఇది మళ్ళీ అంచనా ప్రకారం ఉంది. ఇది చిన్న డోలనాల పరిధిలో. కాబట్టి ఇప్పుడు మనకు ds కోసం ఈ ఎక్స్ప్రెషన్ ఉంది. మేము ఇక్కడ ఈ వ్యక్తీకరణను ప్లగ్ చేయాలి మరియు మీరు అలా చేస్తే ఇది నాకు లభిస్తుంది. ఈ సంభావ్య శక్తి ఇంటిగ్రల్ కన్నా ఎక్కువ ds మైనస్ 3xs ను నేను ఇక్కడ చేసిన dx పరంగా రాయవచ్చు. కాబట్టి ప్రతిదీ ఈ సమీకరణంలోకి సరిపోతుంది. కాబట్టి నేను దీన్ని మరింత సరళీకృతం చేయగలను. మళ్ళీ చిన్న డోలనాల పరిమితిలో నేను చెప్పినప్పుడు దౌ x తగినంత చిన్నది. ఈ రెడ్ బ్రాకెట్లలో క్వాంటిటీ కిందికి మారుతుంది. ప్లస్ ఎక్కువ ఆర్డర్ నిబంధనలు ఉన్నాయి. ఇవి మనం ను విస్మరిస్తాయి ఎందుకంటే dx dy తగినంత చిన్నది. కాబట్టి నేను ఈ ఎరుపు బ్రాకెట్లలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 1 మరియు -1 రద్దు చేయబడతాయి. కాబట్టి కోసం నా చివరి ఎక్స్ప్రెషన్ సంభావ్య శక్తి కింది విధంగా మారుతుంది. కాబట్టి నేను చేయాల్సిందల్లా t యొక్క x యొక్క y యొక్క పరిష్కారం ను ఊహించడం మరియు నేను దౌ x ద్వారా లెక్కించాలి మరియు వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటిగ్రల్ చేయండి మరియు సమాధానం పొందండి. కాబట్టి మీ ఎన్వ సాధారణ మోడ్ స్థానభ్రంశం x మరియు t యొక్క పని అని అనుకోవడం ద్వారా ఈ ఎక్స్ప్రెషన్ ప్రారంభిస్తాను. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్లో n సాధారణ మోడ్ యొక్క ఇండెక్స్ ను సూచిస్తుంది. మేము 2 సూపర్ పోస్ట్ భాగాలలో n మరియు b మరొక అంప్లిట్యూడ్స్ ను పరిశీలిస్తున్నాం మరియు ఒమేగా n అనేది సాధారణ మోడ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు గతి మరియు సంభావ్య శక్తిని లెక్కించడానికి నాకు y డాట్ మరియు దౌ x కాబట్టి y డాట్ అవసరం xt యొక్క y n అవుతుంది. అది ఉంటుంది. కాబట్టి నేను xt యొక్క y చుక్కను లెక్కించాను. కాబట్టి అదేవిధంగా నాకు దౌ y కోసం దౌ x ద్వారా ఎక్స్ప్రెషన్ అవసరం. సరే, కాబట్టి 2 వ్యక్తీకరణలతో ఇప్పుడు మిగిలిన పని వనగతి మరియు సంభావ్య శక్తి వ్యక్తీకరణలలో ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి మొదట దీన్ని y చుక్కాని ప్రత్యామ్నాయంగా మార్చడం ద్వారా కైనెటిక్ ఎనర్జీని లెక్కించనివ్వండి. కాబట్టి ఈ గతి కాబట్టి నాకు ఉంది కైనెటిక్ ఎనర్జీకి లాంగిష్ ఎక్స్ప్రెషన్ లా ఉంది. అదేవిధంగా సంభావ్య శక్తికి నాకు మరొకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటి సాధారణ మోడ్ కోసం అని గుర్తుంచుకోండి. కాబట్టి ఇప్పుడు మనకు ఈ 2 ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. ఇవి సాధారణ ఇంటిగ్రల్. కాబట్టి మిమ్మల్ని కోరుతున్నాను ఈ వ్యక్తీకరణను చివరకు సమాధానం పొందగలగాలి. కాబట్టి నన్ను n మొత్తం శక్తి అని సూచించనివ్వండి. కాబట్టి అది n వ సాధారణ మోడ్లోని శక్తి. కాబట్టి అది గతి మరి సంభావ్య శక్తుల మొత్తం అవుతుంది. వాస్తవానికి Rho మొత్తం పొడవులోకి స్ట్రింగ్ యొక్క మొత్తం ద్రవ్యరాశి మాత్రమే. కాబట్టి అది 1 నుండి 4 లోకి మీ ఒమేగా n వర్గంలోకి మీ స్క్వేర్ ప్లస్ bn స్క్వేర్ మరియు ఈ ఇంటిగ్రల్ ప్రతి ఒక్కటి
సగం విలువను దోహదం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఎంతవ సాధారణ మోడ్ యొక్క శక్తి. కాబట్టి నేను ఈ మాడ్యూల్ను ఈ తో మూసివేస్తాను. దీని ఫలితంగా మొత్తం శక్తి మరియు తదుపరి మాడ్యూల్లో మేము చూస్తాం ఇది ఇంపెడెన్స్ మ్యాచింగ్ పరిస్థితి అని.